నమస్తే. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే హైదరాబాద్‌లో పలు చోట్లల్లా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువుంటదో అక్కడ అండర్ గ్రౌండ్ టనెల్స్ గాని, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ గాని ఎయాలన్నట్టు ఒక ప్రతిపాదన తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ జీహెచ్ఎంసీకి కోరింది. ఇదే నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా దీనికి సంబంధించిన కసరత్తు అంటే ఏ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువుందని చెప్పి జీహెచ్ఎంసీ అలాగే ట్రాఫిక్ పోలీసు అందరూ కలిసి సమీక్ష చేసి అంటే అక్కడక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువుందో అని చెప్పేసి సర్వేలు చేసి అండ్ ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్‌కి ఇచ్చిరనమాట. ఆ రిపోర్ట్‌లో ఏందంటే కొన్ని ఏరియాస్‌లో ఏవైతే ఎక్కువ మేజర్‌గా ట్రాఫిక్ ఉండే ఏరియాస్‌లో అండర్ గ్రౌండ్ టనెల్స్ వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ఏరియాలో మెయిన్‌గా చూసుకుంటే ఇటు హైటెక్ సిటీ, కాజాగూడ ఈ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ అండ్ ఐటీ సిటీ ఐటీ హబ్‌గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అండర్ గ్రౌండ్ టనెల్స్ ఏస్తే బావుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సో ఓవరాల్‌గా హైదరాబాద్‌లో చూసుకుంటే మెయిన్‌గా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాస్‌లో 39 కిలోమీటర్స్ వరకు అండర్ గ్రౌండ్ టనెల్ వేసే యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది గవర్నమెంట్. ఎక్కడెక్కడ ఉంది అంటే ఇది ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుందన్నమాట. అయితే దీనికి ఎక్కడ వయా కాజాగూడ, నానక్రామ్ గూడ. ఈ ఏరియాస్‌ని పాస్ చేసుకుంటూ ఓవరాల్‌గా ఇది 9 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. అండ్ అలాగే ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ సర్కిల్ వరకు. ఇక్కడ మధ్యలో మైండ్ స్పేస్ జంక్షన్ వయాగా ఉంది. అండ్ దీనికి సంబంధించి 8 కిలోమీటర్ల మేర ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. అలాగే ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు ఉంటుంది. వయా వచ్చేసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45. ఈ టనెల్ వచ్చేసి 7 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అండ్ జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వరకు ఉంటుందన్నమాట. మాసప్ ట్యాంక్ వయాగా ఉంటుంది. ఇది మనకి 6 కిలోమీటర్స్ రేంజ్‌గా ఉంది. అండ్ నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట వరకు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది. వయా చార్మినార్, ఫలక్నామా ఇది కవర్ చేస్తూ 9 కిలోమీటర్స్. ఇలా చూసుకుంటే ఓవరాల్‌గా హైదరాబాద్‌లో 39 కిలోమీటర్స్ వేరే అండర్ గ్రౌండ్ టనెల్ వేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అంటే దీనికి సంబంధించి ఓవరాల్‌గా ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పటికే టెండర్‌లకు కూడా పిలిచింది చాలా వరకు. ఈ టెండర్‌లో అధ్యయనం చేసిన తర్వాత ఓవరాల్‌గా వచ్చిన రిపోర్ట్ తర్వాత అండ్ త్వరలోనే ఈ అండర్ గ్రౌండ్ టనెల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో కోవిడ్ తర్వాత డైలీ సంవత్సరం నెలలు చూసుకుంటే చాలా వరకు ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. అలాగే ప్రజలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అండ్ ఐటీ హబ్‌గా ఉంది అండ్ ఫార్మా హబ్‌గా ఉన్న నేపథ్యంలో పబ్లిక్ డే బై డే పెరుగుతూ ట్రాఫిక్ కూడా చాలా వరకు పెరుగుతుండడంతో ఈ ప్రతిపాదన తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైందనమాట. త్వరలోనే హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ టనెల్స్ అలాగే వీలైనంత వరకు అండర్ గ్రౌండ్ టనెల్స్ అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా నిర్మాణం చేసేందుకు గవర్నమెంట్ అలాగే జీహెచ్ఎంసీ కూడా రెడీ అయిపోతుందని తెలుస్తుంది.